అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మరోసారి ఎన్నికల భేరీ మోగనుంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నారు. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు కూడా మొదలుపెట్టాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రుల్లో 200కు పైగా ఈ 2 శాసన మండలి నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దీంతో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుంది అని భావిస్తున్నాయి. మొత్తం మీద 6 ఉమ్మడి జిల్లాల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య మినీ మహా సంగ్రామమే కానుంది అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికల తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని చెప్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు సెప్టెంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓటర్ నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు, సవరణ ప్రక్రియ చేపట్టవచ్చు అని పేర్కొంటున్నారు. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఎన్నికలు మార్చిలో జరిగినా ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్ నుంచే మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఇప్పటి నుంచే సంసిద్దమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి ప్రధాన సానుకూల అంశంగా మారింది. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, మరో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో పట్టభద్రులతో ప్రభుత్వం పట్ల సానుకూలత నెలకొని ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు పడుతూ ఉండడంతో ఉద్యోగ వర్గాలు కూడా సర్కారు పట్ల సానుకూలంగానే ఉన్నాయి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పట్టభద్రులు ఈ 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారు అని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇన్ని సానుకూలతల కారణంగానే 2 స్థానాలకు అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్రంగా ఉంది అని అంటున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేత గౌరీ సతీష్ తదితరులు పోటీ పడుతున్నారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘాన్పూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిరా, ఓయూ జేఏసీ నేత లోకేష్ యాదవ్ తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికకు త్వరలోనే కమిటీలు వేసి కసరత్తు ముమ్మరం చేసే పనిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా సిట్టింగ్ స్థానమైన వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాన్ని దక్కించుకోవాలి అన్న పట్టుదలతో అధికార పార్టీ ఉంది.